ఎన్నో రోజులు మీకు ఇది? 10th రోజు. 10వ రోజు. క్లచ్ పూర్తిగా ఒక రివర్స్ గేర్ వేయండి. ఇది ఈ బటన్ నొక్కి ఒకటో గేర్ వేయండి. ఓకే సార్. వేయండి, చూసుకోండి వెనకాల ఒకటో గేర్ వేయండి. స్ట్రైట్ కదా సార్? లేదండి, సేమ్ బటన్ నొక్కితేనే రివర్స్ పడుతుంది. ఇటుకండి చేయండి. రైట్ సైడ్ మిర్రర్ చూసుకోండి, స్లో క్లచ్ వదలండి, అంతేనండి. అలా ఉంచండి. మళ్ళీ క్లచ్ తొక్కండి, పూర్తిగా స్టడీ స్టీరింగ్ చేయాలి. అంతే, వదలండి స్లోగా, అంతే. ప్రెసెంట్ పూర్తిగా ఇవ్వండి, ఎక్సిలేటర్ ఇవ్వండి స్లోగా. బాగానే చెప్తున్నారండి, అర్థమవుతుంది కదా చాలా మీకు? బాగా చెప్తున్నారు. అది స్లో క్లచ్ వదలండి. ఇంకా కొంచెం లెఫ్ట్కి గంటాలండి మీరు, అండి న్యూట్రల్ నుంచి క్లచ్ వదిలేసి వెళ్ళిపోనండి. ఇవ్వండి ఎక్సిలేటర్ ఇవ్వండి. కొంచెం లెఫ్ట్, అంతే. రైట్ కొంచెం అండి, ఇంకొంచెం రైట్, అంతే. వదిలేసి కొంచెం రైట్ కొంచెం అండి. ఇవ్వండి ఎక్సిలేటర్ తొక్కండి, ఓవర్టేక్ చేసేద్దాం. తొక్కండి పర్లేదు, కొంచెం లెఫ్ట్కి రండి, అంతే. వెంటనే తిప్పద్దండి, అలా ఉంచాలి, అంతే. అలా ఉండి కంగారు ఏం లేదు. లైన్ అవతలే ఉంది కదా లారీ, ఉందండి లైన్ అవతల. లైన్ అవుతుంది. మీరు కంగారు పడక్కర్లా, స్టడీ. సింగిల్ లైన్లో ఎప్పుడూ కూడా అలా చూసుకోవాలండి.